కేసీఆర్ చేస్తున్నారు. ఈ 3 జిల్లాలు టార్గెట్ చేయాలంటే ఏం చేయాలి? పాలమూరు, రంగారెడ్డి కూడా కొంత కృష్ణా బేసిన్లో ఉంటుంది. పటాన్ చెరువు వైపేమో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గోదావరి బేసిన్లో ఉంటుంది. సో పాలమూరు రంగారెడ్డి పథకానికి 45 టీఎంసీలే ఒప్పుకున్నారు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరు మీకు గుర్తునే ఉంటుంది, ప్లీనరీలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తడానికి కూడా ఇష్టపడలే. అంటే నాకు సరిపోడు, కేసీఆర్ భావన ఏంటంటే నాకు ఆలిగోటికి కూడా సరిపోడన్న భావనలోనే ఆయన ఉన్నాడు. రేవంత్ రెడ్డి చాలాసార్లు కేసీఆర్ పేరు రేజ్ చేస్తున్నారు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేడు, అట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రారు. వస్తే కనుక గవర్నర్ స్పీచో బడ్జెట్ చదివే రోజో వస్తారు. ఎందుకు తెలుసా? గవర్నర్ స్పీచ్ రోజు ఇంకా వేరే స్పీచ్లే ఉండవు. ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ సభలో ఉండి ఏమయ్యా కేసీఆర్ అట్లా మాట్లాడడానికి కూడా ఇష్టపడు. అంటే ఐసైట్ తనకు నచ్చని వాళ్ళని కేసీఆర్ వాళ్ళ వైపు కంటి చూపు కూడా వెళ్ళడానికి ఇష్టపడు. తనకు నచ్చకపోతే 10-100 మందిలో ఉన్నా సరే చూసినా చూడనట్టు ఉంటాడు. సో రేవంత్ రెడ్డి కూడా ఆయన నచ్చదు అంతే. సో అసెంబ్లీకి వస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ గవర్నర్ స్పీచ్ ఉన్నప్పుడు గవర్నర్ స్పీచ్ చదివి వెళ్ళిపోతారు. లేదా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అనుకోండి, ఓన్లీ బడ్జెట్ మాత్రం ఉంటుంది, ఆ రోజు వేరే ఎజెండా ఉండదు, బడ్జెట్ విని వెళ్ళిపోతారు. లాస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చాడు, ఇంకోసారి గవర్నర్ స్పీచ్ వచ్చాడు. ఎందుకంటే 50 రోజులు 100 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళందరి సభ్యత్వం తీసేస్తారు. సేమ్ ఆంధ్రాలో కూడా ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా రావట్లేదు కదా అసెంబ్లీకి, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. ఒక డిఫరెంట్ పాలిటిక్స్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు కూడా లాస్ట్ దానిలో ఆ విధంగా కామెంట్ చేశారని ఆయన కూడా నేను అసెంబ్లీలో అడుగు పెట్టాను అన్నారు. నార్మల్గా అయితే చంద్రబాబు ఆ టైప్ కాదు, ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజు యాక్టివ్ ఉంటారు. బట్ కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. సో రేపు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం చాలా రోజుల తర్వాత జరగబోతుంది. అంటే ఈ సమయంలో రావడం కూడా ఒకటి, ఎందుకంటే కేసీఆర్ బయటికి రాకపోతే ప్రతిసారి ఒకటి చర్చ జరుగుద్ది, ఆయన ఆరోగ్యం బాగుందా లేదా. ఇప్పుడు కాదు, 2013-14 నుంచి కూడా ఇంతే. ముఖ్యమంత్రిగా లేనప్పటి నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదట కేసీఆర్కు, ఏదో లివర్ ప్రాబ్లం అట, షుగర్ అట, డయాలసిస్ చేయించుకుంటున్నాడట. ఈ రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. కానీ ఎన్నిసార్లు స్పెక్యులేషన్ వచ్చినా అంతకు రెట్టింపు ఆరోగ్యంతో కేసీఆర్ గత 10-11 సంవత్సరాలుగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే 4 రోజులకే ఆయన బాత్రూంలో కాలు జారిపోవటం, నడవలేకపోవడం, అప్పుడు సర్జరీ కావడం. ఆ తర్వాత మొన్న లాస్ట్ మనకు పబ్లిక్ అపియరెన్స్ కేసీఆర్ది కాళేశ్వరం విచారణ రోజు, జూన్లో కాళేశ్వరం, బహుశా జూన్ 11వ తేదీ అనుకుంటా, కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు విచారణ కోసం కేసీఆర్ వచ్చారు బయటికి. అది లాస్ట్ పబ్లిక్ అపియరెన్స్. ఆ తర్వాత మళ్ళీ మనకు కనబడలేదు. అప్పటి నుంచి కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే, ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, దాని ప్రచారం కాదు కదా, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కనీసం ఓటు వేయమని కూడా అడగలే బీఆర్ఎస్కు. కేటీఆర్ క్యాంపెయిన్ చేశాడు కానీ కేసీఆర్ ఓటు అడిగాడా పార్టీకి, కనీసం మెసేజ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఈ చిన్న చిన్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు, అల్టిమేట్గా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు అని అనుకునే రకం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే మనం తొందరపడకూడదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది అని చెప్పి. సో ఇప్పుడు 8 నెలలు అవుతుంది కాబట్టి, పబ్లిక్ అపియరెన్స్ జరుగుతోంది కాబట్టి ఏం మాట్లాడతాడు కేసీఆర్? బహిరంగంగా మీడియా ముందు ఏం మాట్లాడరు, బట్ పార్టీ నేతలతో మాట్లాడింది ఎట్లాగో ప్రెస్ రిలీజ్లో మిగతా నేతలు కూడా చెప్తారు కాబట్టి సో చాలా విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. 8 నెలల తర్వాత మళ్ళీ ఆయన కార్యాచరణ అంటున్నారు. మరి డైరెక్ట్గా ప్రత్యక్ష కార్యాచరణలో కృష్ణా జలాల గురించి కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతారా? నాకు తెలిసి నేనేమనుకుంటా అంటే దీని మీద 2 నెలలు టైం ఇస్తాం, మళ్ళీ మార్చిలోనో ఏప్రిల్లోనో బయటకు వస్తా అని చెప్తారేమో నాకు అనిపిస్తుంది. టీజర్ సినిమాలో ఉంటుంది కదా, ప్రోమో టీజర్ ఇట్లా రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు రేపు జరగబోయేది టీజరో ప్రోమోనో అని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఒక 2 నెలల్లో ఇంకా టైం రాకపోతే ఇక నేనే స్వయంగా వస్తా, నేనే దీని మీద మాట్లాడతా, దీని మీద ఉద్యమ సమరశంఖం పూరిస్తా అని చెప్పే అవకాశం ఉంది. ఇక పార్టీ సంబంధించి కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా
చూసుకుంటే సంస్థాగతంగా చాలా వీక్గా ఉంది. జిల్లా అధ్యక్షులు ఎప్పుడో వేశారు, పార్టీ సభ్యత్వ నమోదు లేదు, ఏం లేదు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అన్ని పార్టీలు 2-3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు ఉంటుంది, కానీ బీఆర్ఎస్లో అది లేదు. తర్వాత మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఈ నియామకాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్, ప్రతి ప్లీనరీలో జరగాలి. లాస్ట్ టైం ప్లీనరీ తర్వాత సంస్థాగతంగా యాక్టివ్ చేస్తామన్నారు, కానీ చేయలేదు. సో మళ్ళీ దాని గురించి కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఇక గులాబీ శ్రేణులంతా కూడా రెడీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాస్ వస్తున్నారు. ఆయన వచ్చి పార్టీ కార్యాలయంకి వచ్చి ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్పబోతారు అన్నది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆబ్వియస్లీ కేసీఆర్ ఈ విధంగా పబ్లిక్ అపియరెన్స్ ఇస్తే ప్లీనరీ రోజైతే లక్షల మంది జనం అక్కడికి రావడం కాకుండా టీవీలో కూడా చాలామంది చూశారు. సో కేసీఆర్ ఏం మాట్లాడతాడు రేపు అన్న దాని మీద అయితే సర్వత్రా ఆసక్తి అయితే ఖచ్చితంగా నెలకొని ఉందనే చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత